హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి వ్లాగ్స్. ఇవాళ చూడండి, నేనైతే గుడ్డు బిర్యానీ చేయాలనుకుంటున్నాను అనమాట. దానికి కావాల్సినవన్నీ మసాలా దినుసులు ఇవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్కటి కూడా నేను ప్లేట్లో రెడీ చేసుకొని మీకు అన్నీ చూపిస్తున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, మరి ధనియాలు పొడి చేసుకున్నాను. మీకు చూపించడం కోసం అయితే నేను ఇలా గిన్నెలో తీసి పెట్టాను అనమాట. మరి పలావ్ సరుకులు ప్యాకెట్ అనేది మొత్తం సీల్ తీసేసి ఇలా బయటికి ఓపెన్ చేసి మీకు అన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట. చూసారు కదా, మసాలాకు సంబంధించినవన్నీ కూడా, పలావ్కి సంబంధించినవన్నీ కూడా చూడండి. ప్రతి ఒక్కటి కూడా మీకు చూపించడం కోసం అలా పెట్టేశాను. మరి ఉల్లిపాయలు కూడా నేను సన్నగా తరిగి పెట్టుకొని, మరి కొత్తిమీర, మరి 4 టమాటాలు అయితే తీసుకున్నాను. మనం ఎంత రైస్కి వండుకుంటాం అనే దాన్ని బట్టి మనం కూరగాయలు అనేవి తీసుకోవాలి. నేనైతే 3/4 కేజీ బియ్యం అయితే తీసుకున్నానండి. చూడండి, ఇప్పుడైతే మొత్తం రెడీ చేసుకున్నాను కదా. పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకున్నాను. గిన్నె కొంచెం హీట్ ఎక్కిన దాకా ఉండి, తడి అనేది లేకుండా ఉన్నప్పుడు మనం నూనె అనేది పోసుకోవాలి. చూడండి, గిన్నెలో ఉన్న తడి అంతా కూడా పోతుంది కదా. ఇప్పుడు నూనె అనేది మనం పోసుకోవాలి. చూడండి, నూనె పోసిన తర్వాత అది కూడా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు అనేది నేను ముందుగా వేపుకుంటున్నాను. ఉల్లిపాయలు బాగా దోరగా వేగే వరకు కూడా అట్లా నూనెలో వేపుకోవాలి. పొడవుగా కోసుకున్నాను చూడండి. ఇలా చేసుకొని మనం దోరగా వేపిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, కొంచెం సెగ పెట్టుకొని త్వరగా చేసుకోవాలనుకుంటే సెగ ఎక్కువ పెట్టుకుంటే మనకు త్వరగా ఈ పని అనేది అవుతుంది అనమాట. మనం పొయ్యి దగ్గరే ఉండి అలా చేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఏగిపోయినాయి కదా. ఇవనేది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. అదే నూనెలో మళ్ళీ గుడ్లు అనేవి కూడా వేపుకుంటున్నాను అనమాట. గుడ్లు ముందుగా ఉడకబెట్టుకున్నాను కదా, అవనేది వేపుకున్నాను. మసాలా పొడి, కారం, పసుపు ఈ 3 కూడా నూనెలో వేసేసి మరి ఆ నూనెలోనే గుడ్లు అనేది కూడా ఇలా వేపుకున్నాను. వేపిన గుడ్లన్నీ కూడా తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ అదే నూనెలో మసాలాకు సంబంధించిన పలావ్ దినుసులు కూడా అదే నూనెలో వేసుకొని నేను వేపుకుంటాను. చూడండి, మళ్ళీ ఆయిల్ మార్చేస్తే వేస్ట్ కదండి, అందుకని నేను అదే నూనెలో అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు తీసుకున్న దినుసులన్నీ కూడా అదే నూనెలో వేసుకొని మనం మంచి సువాసన, మంచి స్మెల్ అనేది వచ్చేంత వరకు కూడా మాడిపోకుండా చక్కగా ఇట్లా నూనెలో వేపుకోవాలి. యాలకులు కూడా వేసుకుంటున్నాను. అవంతా కూడా నూనెలో వేగితే మంచి స్మెల్ బాగుంటుందండి. పలావ్ అనేది ఎగ్ బిర్యానీ అన్నమాట. మనం ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. అవి కొంచెం వేగిన తర్వాత చూడండి, దోరగా వేగాలి, బాగా మాడనివ్వకూడదు. వేగిన తర్వాత ఉల్లిపాయలు అనేది మనం తరిగి పెట్టుకుంటాం కదా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు అనేవి అవి కూడా వేస్తున్నాను. అవి కూడా చక్కగా వేగేంత వరకు కూడా మనం గంటితో తిప్పుకొని చూడండి ఎలా వేగిపోయినాయో. వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటి నుంచి కూడా అడుగు అంటడానికి ఉండుద్ది. అందుకని అడుగు అనేది అంటకుండా మనం అలా సన్నగా సిమ్లో పెట్టుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు అలాగా కలుపుకోవాలన్నమాట దగ్గరుండి.
అది పచ్చివాసన పోయి మంచి స్మెల్ అనేది బయటకు వచ్చినప్పుడు మనం తర్వాత టమాటాలు ఇవన్నీ కూడా కోసి పెట్టుకుంటాం కదా పక్కన, అవన్నీ కూడా నేను వేస్తున్నాను. వేసిన తర్వాత అవన్నీ కూడా కలిసిపోయేలాగా తిప్పుకున్న తర్వాత సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నా. సాల్ట్ వేసుకుంటే టమాటాలు అవన్నీ కూడా మగ్గుతాయి అన్నమాట త్వరగా. మనం అలాగ కలుపుకున్న తర్వాత కొంచెం మూత వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా సిమ్లో ఉంచుకుంటే టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతాయి. చూడండి, మగ్గిపోయిన తర్వాత పసుపు అనేది వేసుకుంటున్నాను నేను. చూడండి, ధనియాల పొడి, కారం ఇవన్నీ కూడా నేను వేసుకుంటున్నాను. కారం మేము ఇంట్లో సొంతంగా రెడీ చేసుకున్నామండి. కొట్టు మీద కారం అయితే బాగా రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. నేను అలా కాకుండా చూడండి ధనియాల పొడి కూడా వేస్తున్నాను. కారం అనేది మాత్రం మేము ఇంట్లో తయారు చేసుకున్నాము మిక్సీ పట్టుకొని. ఇవంతా కూడా కలిసిపోయిన తర్వాత పెరుగు అనేది ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను నేను. చూసారండి, కప్పు పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు అవంతా కూడా అందులో వేసుకుంటాను అనమాట. అంటే నేను పొయ్యి కట్టేసాను. అంతా ఎగిపోయిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత ఈ పెరుగు అనేది అందులో వేసి మనం కలిపి పెట్టుకొని మళ్ళీ పొయ్యి మీద ఉంచుకోవాలన్నమాట. ముందుగా వేడి మీద పెరుగు అనేది వేయకూడదండి. అది ఎగిరిపోయినట్లుగా వైట్ కలర్లో గుడ్లుగా కనిపిస్తుంది అనమాట. వేడి మీద వేస్తే అలా కాకుండా చల్లారిపోయిన తర్వాత మనం ఇట్లా కలుపుకుంటే చూడండి పేస్ట్ లాగా అట్లా బాగుండిద్ది అనమాట. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మరి అట్లా పొయ్యి మీద పెట్టేసుకున్నాను. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా సిమ్లో ఉంచుకొని మనం అలా ఉంచుకొని చేసుకోవాలి. తర్వాత బియ్యం అనేది మనం కొలత ప్రకారంగా ఏ గ్లాస్తో అయితే తీసుకుంటామో మరి అదే గ్లాస్తో నేను 3 గ్లాసులు బియ్యానికి మరి 6 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను నేను. చూడండి, మన కొలత ప్రకారంగానే తీసుకుంటున్నాను నేను. అది చక్కగా మంచిగా ఏగి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, మనం ఇప్పుడైతే రెడీ అయినట్టు అనమాట. ఇప్పుడు వాటర్ అనేది మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలిచామో అదే గ్లాస్తో కొలత ప్రకారంగా వాటర్ అనేది తీసుకొని అట్లా పోసుకోవాలి. అంటే గ్లాసు లెక్క అయితే అలా ఉంటుందండి. నేనైతే లోటాలు తీసుకున్నాను అనమాట. మా అమ్మాయి ఆ లోటాతో గ్లాస్ లోటాన్నర బియ్యం అయితే 3 లోటాలు వాటర్ అయితే పోసింది. చూసారు కదా, మనం అట్లా చేసుకోవాలి. ఎంతో కష్టపడి తీసిన వీడియోలు అయితే సరిగ్గా చూడట్లేదండి. ప్లీజ్ చూడండి, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి. వీడియోలు తీయాలనిపించిద్ది మీరు సపోర్ట్ చేస్తుంటే. వీడియోలు బాగా డల్ అయిపోతున్నాయండి. ఎంత కష్టపడి తీసినా సరే ఎక్కువ మంది చూడట్లేదు. మరి తేడా అనేది ఎక్కడ జరుగుతుంది అనేది మాకైతే తెలియట్లేదు. ఆ వీడియోలు చూడట్లేదని తెలిసినప్పుడల్లా వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది. చూడండి ఎంత కష్టపడి తీసాను వీడియో కోసం అయితే. ఇప్పుడు నేను ఆ రైస్ అనేది వేసాను కదా, అవంతా కూడా కలిపి తిప్పుకొని గుడ్లు కూడా చూడండి వేపి పెట్టుకున్నాను పక్కన. ఆ గుడ్లు కూడా అందులో వేసేస్తున్నాను. కొంతమంది రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత పైన పెడతారండి. అట్లా కాకుండా మామూలుగా ఇలా చేసుకోవచ్చు. మనం ఎక్కువసేపు తిప్పకుండా గంటి పెట్టి ఒక్కసారి అలా తిప్పుకొని వదిలేసేస్తే అన్నం అంతా కూడా మొత్తం నీట్ కలిసిపోయి గుడ్లతో పాటు ఉడికిపోద్ది అనమాట మొత్తం. ఇక చూడండి, నేను ముందుగా ఈ నూనెలో వేపుకున్న ఉల్లిపాయలు కూడా అట్లా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోయిద్దండి. కొంచెం సేగ ఎక్కువ పెట్టుకోవచ్చు. దగ్గరకు వస్తుందనేసరికి సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూసారు కదా. చాలా బాగుందండి. అసలు ఎంత టేస్ట్ కుదిరిద్ది అనుకోలేదు.
ఎగ్ బిర్యానీ అనేది చాలా బాగుంది. ఇందులో మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు వరకు కూడా చేసింది మా పాప అండి. నన్నైతే వాయిస్ పెట్టమన్నమాట. తనైతే చాలా కష్టపడి చేసింది వీడియో అనేది, తనే చేసింది. నేనైతే వాయిస్ అయితే వేస్తున్నాను అనమాట. పెరుగు చట్నీ అయితే నేను చేసేసాను. వీడియో అంతటా కనిపించలేదు కాబట్టి నేనైతే ఇప్పుడు పెరుగు చట్నీ చేస్తూ ఉంటే మా పాప అయితే నన్ను వీడియో తీసింది. తనే ఇదంతా కూడా తనే చేసిందనమాట. కానీ వాయిస్ నేను పెడుతున్నాను. ఓకే, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ మా ఆయనగారు అయితే చూస్తున్నారు. ఫస్ట్ సారి ఆయనకే పెడుతున్నాం అనమాట. చాలా బాగుందండి. ఎగ్ బిర్యానీ ఎంత టేస్ట్గా ఉంటుంది అనుకోలేదు అసలు. చాలా బాగుంది. మసాలాలు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట. చాలా బాగుందంటే చాలా ఇష్టంగా తిన్నారు. ఓకేనండి, మరి మేము ఇంత కష్టపడి తీస్తున్నాం కాబట్టి మీరు మాత్రం మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. పదే పదే అడుగుతున్నాను అనుకోకండి. వీడియోలు అనేది చూసే కొందికి చేయాలని ఇంట్రెస్ట్ కలిగిద్ది. మరి మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా, ఇప్పటి వరకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. మరి ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకేనండి, మరి మళ్ళీ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ అండి.